Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we'll be reviewing LSG versus Delhi. On this episode, I have with me again Manish and Shashank. Okay, but before we go to ఇప్పటితోటి ఐపీఎల్ అన్ని టీమ్స్ ఆడేసినట్టే. నిన్న కొంచెం నీరసంగా ఉంది మ్యాచ్, అందుకని రివ్యూ చేయలేదు. బట్ మను, నువ్వు చెప్పరా, వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్? అనుకున్నట్టే గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. ఆ ఆల్రెడీ స్లెడ్జింగ్ చేస్తున్నాడు ఈడ. గిల్ బాగానే ట్రై చేస్తే టచ్ లో ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ కాస్త అవుట్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ బట్ కాదులే, ఇంకే కొంచెం అన్నెసరీ. ఇంకెవరు ఆడారు, ఇంకెవడో 30 ఎవడో కొట్టాడు. బట్లర్ బట్లర్ ప్లేడ్ బట్లర్. మోస్ట్ యాంకరింగ్ ఇట్స్ ఇన్నింగ్స్. ఫైన్, ఓకేలే. ఆ అది కొంచెం కనెక్ట్ అవ్వలేదులే, బట్ ఓకే. ఆ యా ఐ థింక్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ నిన్న ఎవరో కొంచెం బాగానే ఆడారు. ఇంకోటి ఎవడో ఆడాడు. గ్లెన్ ఎవరు? ఫిలిప్స్ 25. ఓకే. అదే అందరు తలా కొంచెం కొట్టారు. బట్ ఎనీవే, ప్రసిద్ధ్ కృష్ణ లేకపోతే పక్కన ఇంకా నీరసంగా ఉండేది. బట్ ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం బెటర్ అయింది గేమ్. ఓకే, వాడు రిజల్ట్ షార్దుల్ ఠాకూర్, గుజరాత్ ప్రాబ్లం. టైటన్స్ కి. దట్స్ ట్రూ. ఎనీవే, కూపర్ కాన్లీ గురించి కూడా వన్ వర్డ్ ఫర్ కూపర్ కాన్లీ. శశాంక్ చెప్పరా. ఐ థింక్ డెబ్యూ ఐపీఎల్ లో అంత మంచి ఇన్నింగ్స్ ఆడడం అండ్ కంటిన్యూయింగ్ హిస్ ఫార్మ్ ఫ్రమ్ బిగ్ బ్యాష్. ఇందాక నువ్వు అన్నట్టు బిగ్ బ్యాష్ నుంచి వచ్చిన ప్లేయర్స్ లో సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసిన ప్లేయర్ మొదటి వాడు వీడు. కూపర్. సో యా, ఐ థింక్ చూద్దాం, ఇంకా కొన్ని మ్యాచ్ లో తెలుస్తుంది. బట్ యా నిన్న ఇన్నింగ్స్ వెరీ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్. యా వాడి ఫుల్ షాట్స్ అవి మస్తున్నాయి. అందుకే వాడు ఆ Hmm. బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్ ని వాడు ఒక్కడే బాగా ఆడగలిగాడు మిగతా అందరికంటే. అండ్ సర్ప్రైజింగ్లీ శ్రేయస్ అయ్యర్ నిన్న పుల్ షాట్లు అదరగొట్టాడు. సో అవును. లుకింగ్ ఫార్వర్డ్ అసలు. బట్ అపారెంట్లీ శ్రేయస్ అయ్యర్కి అసలు ఆ గ్రౌండ్ లో యావరేజ్ చాలా తక్కువ ఉంది. చూసారు లేదు మీరు? ఓకే ఓకే, అట్ దట్ స్టేడియం అరౌండ్ 4 or 5 innings ఈజ్ యావరేజింగ్ అరౌండ్ 12. యా నైస్. మూవింగ్ ఆన్, ఈ రోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ ఢిల్లీ. ఇది కూడా నీరసం మ్యాచే. బట్ ఏదో అలా కొంచెం ఇనీషియల్ గా ఎల్ఎస్జి బౌలింగ్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుందేమో అనిపించింది. బట్ ఇదే ఇప్పుడే శశాంక్ చెప్తున్నారా మను, నువ్వేమంటావు? ఐ ఫీల్ దట్ 200 కూడా స్కోర్ లేకపోతే 190 200 వస్తే కొంచెం బౌలింగ్ పిచ్చెస్ మీద ఇంట్రెస్టింగ్ గేమ్స్ అవుతాయి తప్ప ఈ 140 160 కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. అవును. ఇవాళ యాక్చువల్లీ ఇవాళ నిన్న చెప్పండి. ఇవాళ మ్యాచ్ లో ఆల్మోస్ట్ సేమ్ అయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్స్ ఫ్లాప్ అయ్యారు. నన్ను కానలీ నిన్న టాప్ నిన్న ఆర్డర్ ఇవాళ సక్సెస్ అయ్యారు, ఇవాళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు అంతే. ఓకే. యా ఒక స్టేబుల్ బ్యాటర్ ఉండి కానిచ్చాడు ఇన్నింగ్స్ ని. యా ఇవాళ ఇద్దరు ఉన్నారు స్టేబుల్ గా, విచ్ ఇస్ అ నైస్ థింగ్. Hmm. ఓకే, మూవింగ్ ఆన్, ద ఫస్ట్ సెగ్మెంట్ ఈస్ సమ్మరీ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఐ థాట్, సరే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. శశాంక్ గాడికి నాకు కొంచెం Yeah. గొడవైంది. బట్ రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయడం నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే వాడు ఆ మిడిల్ ఆర్డర్ లో కొంచెం కష్టమే స్పిన్నర్స్ ఆడడం అదంతా. సో ఐ ఫీల్ లైక్ ఓపెనింగ్ చేయడం వల్ల కొంచెం ఛాన్స్ ఉంటుందేమో అనిపించింది. ఇవాళ బాగా ఆడలేదు, బట్ ఓకే, అవుట్ అవ్వడం అన్ఫార్చునేట్ గా ఆడు. బట్ అదే చెప్పాడు నాకు అక్షర్ పటేల్ ఓవర్ ఇంకా మిగిలినప్పుడు అవుట్ అయ్యాను, లేకపోతే కొంచెం క్యాపిటలైజ్ చేసుకునేవాడిని అని. సో దట్స్ అ గుడ్ సైన్. బట్ అది కాకుండా అందరు ఏంటో హడావుడిగా అవుట్ అయ్యారు. సమ్ ఆఫ్ దెమ్ వేర్ గుడ్ బాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నికోలస్ పూరాన్కి పడ్డ లుంగి ఇంగిడి బాల్ వాజ్ అ వెరీ అవును. సూపర్ బాల్ అది. అట్లనే ఈవెన్ అక్షర్ పటేల్. మార్క్రమ్ది కదా. అక్షర్ పటేల్ ని స్లో బాల్ తో బౌల్ చేశాడుగా. కాదు కాదు, నేను పూరన్ చెప్పేది లుంగి ఎనిగేడి. ఓకే ఆ, ఓకే. నేను చెప్పేది లుంగి ఎంగిడి అక్షర్ ఓకే పటేల్ ఓకే. ఎలా అవుట్ చేస్తాడరా? సారీ, ఎవరైతే ఎవరు పూరన్ అవుట్ చేశాడు? లుంగి ఎంగిడి అవుట్ నికోలస్ చేసి పూరన్. ఎవరు నోట్ చేశాడు? నికోలస్ పూరన్ అదే యా, ఓకే. సూపర్ బాల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ నటరాజన్ బ్యాక్. అండ్ హౌ ఎంత బ్యూటిఫుల్ గా ఆడుతున్నాడు. మళ్ళీ సన్ రైజర్స్ కి ఒక టైంలో ఉన్న ఫ్యాన్ గా కొంచెం బాధగా ఉంది దట్ వీళ్ళు వదిలేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. నటరాజన్ షుడ్ హ్యావ్ స్టేడ్ ఆన్. నటరాజన్ అబ్దుల్ సమాద్ ఇద్దరు. ఓకే, ఇట్స్ సాడ్ ఎనీవే. బట్ కొంచెం ఇట్ వాస్ కాంబినేషన్ ఆఫ్ గుడ్ బౌలింగ్ అండ్ పూర్ బ్యాటింగ్. యా, బట్ లక్నో కూడా నేను అనుకున్నంత బ్యాడ్ గా లేదు టీం. ఏమంటారా మనం? బానే ఉంది. యాక్చువల్లీ లక్నో గెలుస్తుందేమో అనుకున్నా ఇవాళ, బట్ దే హ్యావ్ అ బ్యాటింగ్ వెరీ గుడ్ డబోట్ బౌలింగ్. చేసింది. యా, యా ఇట్ వాస్. బౌలింగ్. వెరీ గుడ్. అసలు ఆ దిగ్వేష్ రాతి వచ్చుంటే కొంచెం మ్యాచ్ అటు ఇటు అయ్యేదేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్, వాళ్ళు ఆండ్రిక్ నాకియాన్ కూర్చోబెట్టి ఆవేష్ ఖాన్ ఆడిచ్చేయచ్చు నాకు తెలిసి. ట్రూ. జాష్ ఇంగ్లీష్ వచ్చేసట్టు బై ద వే, ఇవాళే చూశాను.
సో ఇఫ్ దే కెన్ ప్లే జాష్ ఇంగ్లీష్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, అసలు ఖతర్నాక్ బ్యాటింగ్, వెరీ గుడ్ బౌలింగ్ ఐ ఫీల్. ఎందుకంటే ఆండ్రిక్ నాకే అయితే వేస్ట్ అని నా ఫీలింగ్. ఇండియన్ పిచ్చెస్ మీద ఆవేష్ ఖాన్ ఈస్ బెటర్. వాళ్ళకి ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్ చాలా ఉన్నారు. సో దే ఆర్ ప్లస్ డూయింగ్. ఆవేష్ ఖాన్ కి వేరియేషన్ కూడా ఉంది కాబట్టి ఉంది డెత్ బౌలింగ్ బాగా వెళ్తాడు. 8th ఓవర్లో వచ్చాడు నాకు వాళ్ళు బౌలింగ్ వేయడానికి. ఆ ఐ థింక్ టైంకి ఎవరన్నా అయితే ముకుల్ చౌదరి బాగా ఆడాడు ఈ రోజు, కొంచెం ఆడినంతసేపు కొంచెం ధైర్యంగా ఆడాడు. బట్ ఆ ముకుల్ చౌదరి ప్లేస్ లో షాబాజ్ వచ్చి జాష్ ఇంగ్లీష్ ఇంకోటి ప్లేస్ లో రాగలిగితే యాక్చువల్లీ బాగానే ఉంటది బ్యాటింగ్ వీళ్ళది. ఎందుకంటే దే హ్యావ్ దిగ్వేష్ ఆల్సో, షాబాజ్ ఆల్సో, ఇద్దరు ఆప్షన్స్. మార్క్రమ్ విల్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్. దే హ్యావ్ 4 పేసర్స్, సో ఐ థింక్ దట్స్ గుడ్ థింగ్. ఆల్సో ఢిల్లీకి ఆకిబ్ నబీ ఎందుకు ఆడలేదు? బట్ ఐ థాట్ అదే నేను అనుకున్నాను, ఆకిబ్ నబీ ఆడుండాల్సిందని. బట్ ముఖేష్ కుమార్ బదులు. మ్మ్. ఐ థాట్ ముఖేష్ కుమార్ చాలా బాగా వేసాడు ఈ రోజు. 3 overs 17 for 2, ఆ, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మ్మ్. సో ఐ ఫీల్ ఇప్పటికిప్పుడైతే అక్కర్లేదేమో, ఎందుకంటే ఓకే హీ కెన్ బ్యాట్ ఆల్సో, బట్ ముఖేష్ కుమార్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ లెంగ్స్ అట్లీస్ట్, అండ్ హీ హాస్ ప్రూవెన్ మ్మ్. హిమ్సెల్ఫ్. లాస్ట్ టైం కూడా బాగానే వేసాడు. యా. ఐ థింక్ దిస్ ఈస్ అండ్ వెరీ స్టేబుల్. వాట్ అబౌట్ పృథ్వీ షా? అదే డూ యూ ఇందాక థింక్ హి హాస్ ఎ శశాంక్తో, ఛాన్స్ ఇన్ దిస్ యా ఐపీఎల్? ఇందాక శశాంక్తో అదే అన్నా నేను. ఢిల్లీకి ఐ థింక్ బ్యాటింగ్ చాలా షార్ట్ అయిపోయిందని నా ఫీలింగ్. దే స్టిల్ హ్యావ్ బ్యాకప్ మ్మ్. బ్యాటర్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఇంకా బెటర్ బ్యాటర్స్ ఉన్నారు. సో ఐ పాతం థింక్ నిశ్శంక ప్లేస్ యా ఐ దే థింక్ కెన్ వన్ హ్యావ్. స్టార్క్ ఈస్ బ్యాక్. పతుమ్ నిసంక ప్లేస్ లో కరెక్ట్. పృథ్వీ షా. విల్ రీప్లేస్ మ్మ్. ముఖేష్ కుమార్. అంతే. బట్ గన్ను 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 టీం అసలు. వీళ్ళు దేవుడు కూడా మ్మ్. ఆపలేడు వీళ్ళని, బట్ వాళ్ళని వాళ్ళే ఆపుకోవాలి, ఇంకా చెప్పలేం. వాట్ డిడ్ యూ థింక్ రా 20 అబౌట్ కేఎల్ రాహుల్ షాట్ ఫస్ట్ బాల్? అంటే అది అన్ఫార్చునేట్ రా, ఇంకా అంటే తప్పు షాట్ లేకపోతే అట్లా ఏం కాదు. మోస్ట్ ఇంకేం చేయలేము. అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాడు. బట్ దట్స్ నాట్ హిమ్, మ్మ్. బట్ యా. ఐ థింక్ దట్స్ హిస్ రోల్ ఇన్ ద టీమ్ నో. ఈ డజంట్ హ్యావ్ టు యాంకర్ ఎనీమోర్. అంత అంత బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. ఇంకా ఈ రోజు ఇద్దరున్నారు బ్యాటర్స్ రావాల్సిన వాళ్ళు. ఆల్సో నీకు గుర్తుందా, వి వర్ టాకింగ్ అబౌట్ షమి, హౌ ఎఫెక్టివ్ వీ కెన్ బి ఈ పిచ్ పైన అని. దే యు గో. మ్మ్. యా. షమీ వాజ్ వెరీ, అంటే లైక్ ఎంత బాగా వేసాడంటే అసలు హ్యాపీ టీయర్స్ అవును. షమీ చూస్తే. యా. కూల్. అంతే. మూవింగ్ ఆన్, బెస్ట్ పర్ఫార్మర్స్. 2 batters and 2 bowlers. చెప్పరా, నువ్వు నీ ఫస్ట్ బ్యాటర్ ఫస్ట్ బౌలర్, నువ్వు ఇంకో బ్యాటర్ బౌలర్. మై 2 batters ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక బ్యాటర్ ఒక బౌలర్ చెప్పు. ఢిల్లీ నుంచా? మొత్తం కలిపిరా మ్యాచ్ ఓకే. నీ మొత్తం. ఇష్టం. నీ బెస్ట్ బ్యాటర్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరు? ఫర్ మీ ఇట్స్ సమీర్ రిజ్వీ అండ్ ఎంగిడి. ఫెయిర్ ఎనఫ్. సమీర్ రిజ్వీ చాలా చాలా మంచి ఇన్నింగ్స్. 25 for 4 ఆ ప్రెషర్లో ఇంకా అయిపోయింది అన్నట్టు కాకుండా వెయిట్ చేసి స్వింగ్ ఆగిపోయేంత వరకు ఆగి హీ వాజ్ ఓన్లీ హిట్టింగ్ ద రాంగ్ బాల్స్. సో షాబాజ్ చాలా కొంచెం మంచి. వరస్ట్ వేసాడులే ఓవరు. యా. మరి అన్ని షార్ట్ బాల్స్ వేసి అట్లా, బట్ ఇట్ వాస్ గుడ్. ఇంకోటి నాకు అర్థం కాదు, అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో మార్కడం వచ్చాడు, కొంచెం కంట్రోల్ అయ్యింది అనే టైంలో. అంటే దే డింట్ హ్యావ్ అ చాయిస్. షాబాజ్ కైనా ఇవ్వాలి, నాకియా కైనా ఇవ్వాలి, మార్క్రమ్కి, ఎందుకంటే పైన బౌలర్స్ అందరూ అయిపోయాయి. సో ఇంకా దే వాంటెడ్ టు ట్రై ఏమన్నా మ్యాజిక్ బాల్ పడుతుందేమో అని. మన మ్మ్. నటరాజన్ గురించి ఫీల్ అయినట్టు చెన్నై వాళ్ళు ఫీల్ అవుతారు సమీర్ రిజ్వీ గురించి. వాళ్ళు చాలా హోప్స్ కూడా పెట్టుకొని ఎందుకు వదిలేసారో కూడా తెలియదు వాడిని. అవును. కరెక్ట్. ఓకే, నువ్వు చెప్పరా మను, హూ వాజ్ యువర్ బెస్ట్ బ్యాటర్, హూ వాజ్ యువర్ బెస్ట్ బౌలర్? బౌలర్ నుంచి నటరాజన్. అండ్ బ్యాటర్ లో ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి అబ్దుల్ సమాద్ బాగానే ట్రై చేస్తాడు ఫినిషింగ్ కి. అండ్ త్రిస్టన్ సబ్స్ కూడా బాగానే యాంకరింగ్ చేసి సపోర్ట్ చేస్తాడు సెకండ్ ఇన్నింగ్స్ లో. సో వీళ్ళిద్దరికి ఇద్దరు బాగానే అబ్దుల్ సమద్ చేస్తారు. చాలా మంచి షాట్ అవుట్ అయ్యాడు యాక్చువల్లీ. అది కొంచెం ఎలివేషన్ వచ్చి ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోయేది నాకు తెలిసి. మ్మ్. ముందు ట్రేడ్ చాలా బాగా ఆడాడు. నైస్. నాకు నా ఫేవరెట్ బౌలర్ ఇస్ మోసిన్ ఖాన్. అసలు నాకు చాలా మ్మ్. ఇష్టం వాడు. అప్పుడెప్పుడో ఎల్ఎస్జికి ఫస్ట్ డేస్ లో ఆడినప్పటి నుంచి ఆడు 150 కూడా వేసేవాడు, 145+ వేసేవాడు. అండ్ వాడు మ్మ్. పాపం ఇంజురీస్ 2024 న్యూ ఇయర్స్ ఈవ్ లో ఆడేట వాడు లాస్ట్ విజయ్ హజారే గేమ్. ఆ తర్వాత ఇంజురీస్. ఇవాళ వాడు ఫస్ట్ 2 overs అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ 3 for అసలు. 1. అవును. అసలు చాలా మంచి రైట్ బౌలింగ్ మోసిన్ ఖాన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రిన్స్ యాదవ్ ఆల్సో. నేను నా ప్రివ్యూ వీడియోలో చెప్పాను ప్రిన్స్ యాదవ్ ఆడతాడు మంచి బౌలర్ అని. సో నాకు చాలా హ్యాపీగా ఉంది వాడు వచ్చి నా పేరు నిలబెట్టినందుకు. బట్ బ్యాటర్గా
ఓకే. అందరూ ఏదో ట్రై చేశారు. మీరు చెప్పినట్టే ఐ థింక్ సారీ మన సమీర్ రిజ్వీ ఐ థింక్ వాస్ అ గుడ్ పర్ఫార్మర్. ఓకే. మూవింగ్ ఆన్. అండర్ రేటెడ్ పర్ఫార్మెన్సెస్. మనీష్. నేను యాక్చువల్లీ ఇక్కడ ప్రిన్స్ యాదవ్ అని చెప్దాం అనుకున్నా. యాహ్! బాగా చేస్తాడు. దానికి 13th ఓవర్ లో కూడా స్వింగ్ అవుతుండే, లేట్ హ్మ్. స్వింగ్ కొంచెం. సో బాగా తను ఉన్న పేస్ కి బాగా చేస్తాడు. ఐ థింక్ అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ తీస్తాడు. మంచి కరెక్ట్. ఎకానమీ. ఎవర్ చార్మింగ్ కుల్దీప్ యాదవ్ గూడా కుల్దీప్ యాదవ్. బ్యూటిఫుల్ బౌలింగ్ అసలు. వెరీ వెరీ నైస్. బ్యాటింగ్ నుంచి ఇంకా అందరూ. కేఎల్ రాహుల్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగా ఆడితే బాగుంటది. నెక్స్ట్ టైం నుంచి నాకు చాలా హోప్స్ ఉన్నాయి వాడి నుంచి ఈ ఐపీఎల్. ఓకే. బావ నువ్వు చెప్పరా. కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ అండర్ రేటెడ్. వెరీ నైస్. చాలా చాలా అంటే స్పిన్ కూడా ఉంది. మరి షాబాజ్ ఎందుకు అంత యూజ్ చేసుకోలేకపోయాడు నాకు అర్థం కాలేదు. చాలా హిస్ లెంత్ ఓన్లీ వాజ్ వెరీ రాంగ్. డ్యూ ఉంటుందా? ఏదున్నా మరి అంటే లైక్ ఫస్ట్ ఓవర్లో అంత దరిద్రమైన లెంత్ వేస్తాడని అనుకోవాలి. మరి త్రూ అవుట్ ది ఓవర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిట్ టు వన్. ఓకే. కీ టేక్ అవేస్. మను, నువ్వు గెలిచిన టీం కి ఢిల్లీకి ఏంటి కీ టేక్ అవేస్ చెప్పు. ఢిల్లీకా మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ చాలా మంచి బౌలింగ్. నెక్స్ట్ కొంచెం ఓపెనింగ్ లో ఐ థింక్ పాతం నిశాంక కొంచెం ఐ డోంట్ నో మేబీ తన ఫస్ట్ మ్యాచ్ ఈ ఐపీఎల్ లో, ఐ మీన్ మామూలుగా ఫస్ట్ మ్యాచ్. ఐపీఎల్ లో. యా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్. ఓకే ఓకే ఫైన్. ఐ థింక్ మిచెల్ స్టార్క్ వచ్చే వరకు తనదే కంటిన్యూ చేస్తారేమో, బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం చేంజ్ చేయొచ్చు. ఐ వాంట్ పృథ్వీ షాట్ యాక్చువల్లీ టు ప్లే, సో ఓకే, బట్ ఇంకా అంతకు మించి ఏం లేదు. అంతా బాగానే ఆడారు. వెరీ లైక్ నియర్ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ దెమ్ యా ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ ఫ్యూ అవర్స్. బట్ ఐ థింక్ బౌలింగ్ వాజ్ ఎక్సెప్షనల్. నువ్వు చెప్పరా. నువ్వు యూ టెల్ ఫర్ ఎల్ఎస్జి. I think they have to probably work more on middle order and middle lower order. Because while top order they are known for big scoring only. సో ఇవాళ it didn't happen అంతే వాళ్ళకి. సో టాప్ ఆర్డర్ గురించి అంత వరి అవ్వాల్సిన పని లేదు, కానీ ఐ థింక్ కొంచెం ఇట్లా ఫెయిల్ అయినప్పుడు దర్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ షుడ్ సపోర్ట్ దెమ్. ఇవాళ మ్యాచ్ 170 180 దాకా వెళ్ళినా దే కుడ్ హావ్ ఫాట్ బ్యాక్ వెల్ ఇన్ ఫీలింగ్. And I also Yeah, think that they should at least have 5 bowlers in the 11 at any cost. They correct, can't yeah. be like today where ఒక bowler almost they went one bowler short. యా Shahbaz is always their sixth bowler, so I think they should at least have five bowlers. లేకపోతే ఈ రోజు మ్యాచ్ డెఫినెట్ గా క్లోజ్ అయ్యేది. ఆవేష్ ఖాన్ ఉంటే డెఫినెట్ గా డెత్ ఓవర్స్ దే నీడెడ్ దట్ ఆవేష్ ఖాన్. ఒక్క ఆవేష్ ఖానే వాళ్ళు దే మిస్డ్ హిమ్. మధ్యలో Correct. కొంచెం ఆపగలిగి ఉంటే పవర్ ప్లేకి ఐ డోంట్ థింక్ వాళ్ళు 6 per over లో కూడా లేరు. పవర్ ప్లే అయ్యే టైంకి ఇంకా తక్కువలో ఉన్నారు. 4 overs 55 or 4 అట్లా ఉన్నారు వాళ్ళు 4-5 overs. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ వేర్ దే హ్యావ్ టు లైక్ ఫిగర్ అవుట్ అది. కానీ ఐ థింక్ కీ టేక్ అవే ఫర్ ఎల్ఎస్జీ ఇస్ దట్ దేర్ బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. Right. ఒకవేళ ఏకానా స్టేడియం Yeah. ఇట్లానే ఉంటే వెళ్ళే టీమ్స్ కి మన ఐ వాస్ థింకింగ్ మన సన్ రైజర్స్ కూడా కొంచెం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఓపెనింగ్ షమీని, మోసిన్ ఖాన్ ని, ప్రిన్స్ యాదవ్ ని, వాళ్ళు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నాక్డ్ అవుటే. సో Correct. ఇట్లా కొంచెం స్వింగ్ మిగిలినా కానీ ఐ థింక్ ఇట్ విల్ బి టఫ్ అనిపిస్తుంది నాకు. True. ఐ థింక్ లక్నో పిచ్ నాకు 23-24 లో ఉండేది కదా, యా యా యా. ఆల్మోస్ట్ సిమిలర్ పిచ్ అనిపించింది అప్పుడు ఎవరు వాళ్ళకి లాస్ట్ సీజన్. ఓపెనర్స్, ఓపెనింగ్ బౌలర్స్ ఎవరు? అప్పుడు కూడా షమి ఉండే వాళ్ళకి. 23 షమి లో గుజరాత్. నవీన్ ఉల్ హక్ నవీనుల్లా. ఓ నవీనుల్లా. యా యా యా. అండ్ ఉన్న ఆవేష్ వాళ్ళు ఖాన్ ఆవేష్ ఓపెనింగ్ ఖాన్. చేసేవాళ్ళు. యా యా. అండ్ మయాంక్ యాదవ్ కూడా వేసాడు 23లో వాళ్ళకి. అవును యా మయాంక్ యాదవ్ యా ఆడలేదు ఈరోజు. ఐ డోంట్ థింక్ ఈస్ ఫిట్. ఐ థింక్ ఆండ్రిక్ నాకే ప్లేస్ లో మయాంక్ యాదవ్ ఆల్సో కెన్ ప్లే అనిపిస్తుంది నాకు. ఇఫ్ హీ హాస్ వర్క్డ్ ఆన్ హిస్ స్లోవర్ బాల్ కొంచెం, అంటే అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం వాడిని అన్ని రోజులు ఉంచుకున్నారు కదా, సో కొంచెం వాడికి వస్తుందేమో. 5 అన్ని మ్యాచెస్ అయిపోయాయి కాబట్టి బిఫోర్ వి ఎండ్, హూ డూ యూ థింక్ వాజ్ ద మోస్ట్ సార్టెడ్ టీమ్ ఇన్ ద మ్యాచెస్ అయ్యాక? ఇప్పుడు ప్రివ్యూస్ సంగతి పక్కన పెడితే అంటే బ్యాలెన్స్ అన్నిట్లో నాకైతే ముందే చెప్తున్నా ఢిల్లీ. ఫర్ మై ముంబై ఆర్సీబీ. ఓకే. ఓకే. ఐ థాట్ నేను యాక్చువల్లీ ఢిల్లీ ముంబై చెప్దాం అనుకున్నా. సో యా ముంబై ఐ స్టిల్ ఆర్సీబీ థింక్ ప్రాబ్లీ వాళ్ళు కొంచెం, సెకండ్. యా ఆర్సీబీ ఇస్ గుడ్. ఆర్సీబీ హాస్ టు ఫిగర్ అవుట్ దేర్ ఫిఫ్త్ బౌలర్, లేకపోతే కొంచెం కష్టమే యా అభినందన్ అంతే. సింగ్ తోటి. వై డెంట్ మంగేష్ యాదవ్ ప్లే వెదర్? అదే వాడు పాపం ప్రాబ్లీ నెట్స్ లో ఇంకా కొంచెం, అభినందన్ సింగ్ లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాడు, సో ప్రాబ్లీ అందుకని ఆడిస్తున్నాను అని. ఓకే ఓకే
నైస్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ మొదలవుతాయి. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఈస్ దట్ ఇప్పటిదాకా ఓన్లీ టీమ్స్ చేసింగ్ హ్యావ్ వన్ ఆల్ ద 5 games. యా, సో అవును. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ దట్ ఐ హ్యావ్. అండ్ ఎల్ఎస్జీ ఈస్ ద Mm. ఫస్ట్ టీమ్ టు లూజ్ అ హోమ్ గేమ్ ఆల్సో. నిన్నటి దాకా అన్ని హోమ్ టీమ్స్ విన్ అయ్యాయి. సో ఓకే. ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ చేసి విన్ అవుతారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బికాస్ క్యాప్టెన్స్ అందరు ఇంకా చేసింగ్ చేసింగ్ అంటారు నాకు తెలిసి ఇప్పటి నుంచి. బట్ బికాస్ ఐ డోంట్ థింక్ ఈసారి డ్యూ అంత పెద్ద ఫ్యాక్టర్ అవ్వకూడదు, ఎందుకంటే 10 overs తర్వాత బాల్ కూడా చేంజ్ 10 అయ్యింది. అవర్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. ఎనీవే, రేపటి రేపు ఎవరి మ్యాచ్? సన్ రైజర్స్ కోల్కతా అనుకుంటా. యా, ఇన్ ఎవరు కోల్కతా. గెలుస్తారు? బౌలింగ్ కోల్కతా లెట్ ద బెటర్ టీమ్ విన్. బట్ ఐఎమ్ ఆడి లుకింగ్ ఫార్వర్డ్ టు సీ రేపు కనుక మంచి బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తే ఆ బౌలర్స్ ఇద్దరు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎలా చేస్తారని. ఈడెన్ గార్డెన్స్ రివర్స్ కదా? ఈడెన్ గార్డెన్స్. యా, రేపు ట్రై టు యాడ్ జేడి 300 కొడతారు కాబట్టి. ఐ విల్ ట్రై. ఐ థింక్ వీ షుడ్ మేక్ ఎ ప్రెడిక్షన్. జస్ట్ అందరం ఒకటి. ఐ థింక్ కేకేఆర్ అనిపిస్తోంది, జస్ట్ బికాజ్ వాళ్ళ అజింక్య రహానే ఫామ్ చూసి నాకు కొంచెం మొన్న భయం వేసింది. ఇఫ్ నాట్ అజింక్య రహానే ఒక్కడ ఫామ్ లో లేకపోతే, ఇఫ్ అజింక్య ఓకే లెట్ మీ ఇఫ్ అజింక్య రహానే గెట్స్ అవుట్ ఎర్లీ, ఎస్ఆర్హెచ్ ఇస్ విన్నింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే. సేమ్ నువ్వు విత్ చెప్పరా? మీ ఆల్సో. ఒక కీ ప్లేయర్ కూడా చెప్పు అలానే. హూ డూ యూ అజింక్య థింక్? రహానే. ఒక ఇంపాక్ట్ ప్లేయర్. ఓకే, అజింక్య రహానే. రహానే నువ్వు కెన్ అనే ఓన్లీ సెషన్. రహానే కెన్ ఓన్లీ మేక్ ద చేంజ్. ఓకే. సో ఇఫ్ నువ్వు నాట్ చెప్పురా, ఐ నువ్వు విల్ సే యాంకర్ ఏమన్నా చెప్పు. ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ మీరిద్దరు ఇస్ కేకేఆర్ విన్నింగ్. అంటున్నారు కాబట్టి. యా. జాలి పడకు, నీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పు. నో నో నో, నేను అనుకోవడం వాళ్ళు ఫ్లాట్ పిచ్ తయారు చేయరు. ఐ థింక్ దిల్ గో విత్ రెగ్యులర్ ఈడెన్ గార్డెన్స్ పిచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ 160-180 ఓ, పిచ్ ఉంటుంది. ఒకవేళ స్పిన్ అయితే యా, ఓ 160-180 పిచ్ అనుకో. నైస్ ఓకే నైస్. దెన్. ఐ యా. డోంట్ ఇంట్రెస్టింగ్ గేమ్. థింక్ ఇంట్రెస్టింగ్ గేమ్ టు లుక్ సన్ రైజర్స్ ఫార్వర్డ్. సన్ రైజర్స్ ని పిలిచి ఎవరు ఫ్లాట్ పిచ్ తయారు చేయరు. సో ఐ థింక్ యా ఇట్స్ యా గోన్ బి యా. 160-180 గేమ్. 180 గేమ్ అయితే డెఫినెట్లీ కేకేఆర్. ట్రూ. యా. లెట్స్ హోప్ ఫర్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ టు గివ్ ఎ స్టార్ట్. షూర్. యా. దాన్ని బట్టే ఉంటుంది. మొత్తం మొత్తం ముగ్గురే, వీళ్ళిద్దరు రహానే. మై 3 key players ఫర్ రహానే, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. నాకు వీళ్ళపైన వరుణ్ మ్యాచ్. చక్రవర్తి, అజింక్య రహానే అండ్ క్లాసెన్. స్పిన్ కాబట్టి స్పిన్ అవుతుందని హోప్ చేస్తున్నా రేపు. అది. చలో, ఓకే, దట్స్ యా, ఆల్ ఫర్ టుడే. నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ టుమారో.